Welcome to number one news. This is Malika. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. రఘురామకృష్ణంరాజు కథలు బాగా చెప్తున్నారని, ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్లి మీ టాలెంట్ ను నిరూపించుకోనంటూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వెంటనే స్పందించి ఆ ఇష్యూ వెనుక కుట్రకోణం దాగి ఉంది. నన్ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనడం చూస్తుంటే RRR కు మతి భ్రమించినట్లుందన్నారు పివి సునీల్ కుమార్. ఉండి నియోజకవర్గ ఓటర్లు పొరపాటునో గ్రహపాటునో ఆయన్ను గెలిపించారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా భాష మార్చుకుంటే బాగుంటుందని రఘురామకృష్ణంరాజుకు సలహా ఇచ్చారు సునీల్ కుమార్. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తాజాగా విడుదల చేసిన వీడియోకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఎలా స్పందిస్తారో చూడాలి. సినిమా ఇండస్ట్రీకి తీరని ద్రోహం చేస్తున్నారు. ఎందుకనంటే ఇంత చక్కగా కథలు అల్లగలిగిన మీరు సినిమాలకి కథలు ఇవ్వకుండా ఈ బయట కథలు చెప్తూ జనాల్ని వాళ్ళ టైంని వేస్ట్ చేయడం తప్పితే దాని బదులు మీ టాలెంట్ని మీరు సినిమాల్లో వాడండి. మీరు 5 ఏళ్ల క్రితం నుంచి మొదలుపెట్టారు, నన్ను ఎక్కడో కొట్టారు, కస్టోడియల్ టార్చరు, అది ఇది అని ఒక కథ చెప్పారు, సినిమా కథ. దానికి సాక్ష్యాలు అయ్యారా అంటే 2 ఏళ్ళు విచారణ తర్వాత కూడా ఏమీ లేవు. గూగుల్ టేక్అవుట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉంది అని కథలు చెప్పారు. ఏదిరా అంటే ఏమీ లేదు. మరి ఎవరికి చిప్పిపోయినట్టు? అబద్ధాల మీద అబద్ధాలు. ఒక 5 ఏళ్ళు నమ్మించారు, అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు ఆ పెద్దపేటలో వాళ్ళుండే ఆవాసాల దగ్గరికి మీరు దండెత్తెళ్ళి వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారని చెప్పి ఇంకో కథ మొదలుపెట్టారు. అఫ్కోర్స్ ఆ కథ ఎవరు నమ్మలేదనుకోండి, అందుకే వాళ్ళకి బెయిల్ కూడా వచ్చింది. ఇదొక కథ. ఇది కూడా కొన్నాళ్ళు బాగానే రక్తి కట్టించారు. సరే, అది అయిపోయింది. నరసాపురంలో ఏదో రాజ్యాంగ పరిరక్షణ కోసం అని చెప్పి దానికి సంబంధించిన సమావేశం ఏదో జరిగితే అక్కడ కుట్ర జరిగింది అని చెప్పేసి మళ్ళీ అదొక కథ. సరే, ఆ కథ అయిపోయిందిరా అనుకుంటే అక్కడ ఎవరో పాస్టర్ గారింట్లో డబ్బులు దొరికితే అది వాళ్ళ పిల్లలు ఎవరో అక్కడ యూరోప్లోనే ఎక్కడో ఉండి వాళ్ళు సంపాదించుకున్న డబ్బు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడం కోసం తెచ్చుకుంటే దాన్ని నరసాపురం మీటింగ్కి, రావులపాలెం ర్యాలీకి, ఆకివీడి దానికి అన్నిటికీ ముడి పెట్టేసేసి ఏదో కుట్ర జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. దీన్ని ఏదో అంటారు స్కిజోఫ్రేనియానో వాట్ ఎవర్ ఇట్ మే బి సంథింగ్. సో మొత్తానికి ఒక మంచి కథ, ఒక పెద్ద కథ, చిక్కటి స్క్రీన్ ప్లేతో కథ అల్లేశారు మీరు. సో ఇంత టాలెంట్ ఉంది కదా మీకు, మీరు సినిమాలకు కథలు రాసుకోవచ్చు కదా. ఎందుకంటే మీరు నిజాలు మాట్లాడతారని అవడనుకోవట్లే వాళ్ళ రాష్ట్రంలో, మీకు అలవాటు కూడా లేదు. మాట్లాడేవన్నీ కథలు, కట్టు కథలు. మీరు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని మీ కథలన్నీ చెప్తే ఆయన కూడా వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు సంవత్సరానికి 20-22 సినిమాలు చేసేవాడు. ఈయన 2-3 సంవత్సరాల కానీ ఒక సినిమా చేయట్లా. మీలాంటి వాళ్ళు సహకరిస్తే మహేష్ బాబు గారు కూడా వాళ్ళ నాన్నగారు లాగా సంవత్సరానికి 20-30 కూడా సినిమాలు చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒక వారానికి 3-4 కథలు వెళ్ళేస్తున్నారు. ఎంత గొప్ప టాలెంట్ ఉంది మీకు. మిమ్మల్ని ఎవడు సీరియస్గా తీసుకోవడం అనుకోండి, ఏదో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు, తాగి మంచినీళ్ళు తాగి కాన్ఫరెన్సులు పెట్టి కథల మీద కథలు పడుతూ ఉంటారు. కాబట్టి ముందు మీ భాష మార్చుకోండి, తర్వాత మీ పరిధులు తెలుసుకోండి. మీరు కేవలం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే. ఎక్కడో రావులపాలెంలో జరిగిన దానికి, రాజమండ్రిలో జరిగిన దానికి, నరసాపురంలో జరిగిన దానికి అది మీ పరిధి కాదు, మీకు అనవసరం. మాట్లాడకుండా ఉండండి. మీకు ఏదో ప్రజలు పొరపాటునో గ్రహపాటునో అక్కడ ఉండి నియోజకవర్గానికి ఎన్నుకున్నారు, అక్కడేదో చూసుకోండి మీ గొడవ, అక్కడ మీ కథలు మీరు పడండి. అంతేగాని ప్రపంచంలో ప్రతిదాని మీద కామెంటరీ, ప్రతిదాని మీద కథలు, అదిగో ఇది అయిపోతుంది, ఇదిగో అది అయిపోతుంది, నాకు సమాచారం ఉంది. ఏమన్నా సమాచారం ఉంటే ఆధారాలు బయట పెట్టి మాట్లాడాలి. అంతేగాని ప్రతిదానికి కుట్రకోణము, ఇది ఉంది అది ఉంది. మీరు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి పడి వాళ్ళని పెద్దపేటలో వాళ్ళని దబాయించి మళ్ళీ అంటారు నన్ను చంపైపోయారంటారు. ఇందులో ప్రతి కథలో ట్విస్ట్ ఏంటంటే ప్రతిసారి మిమ్మల్ని చంపైపోయారంటారు, మీకేం కాదు. మిగతా వాళ్ళందరూ పాపం ఇబ్బంది పడతారు, వాళ్ళు దెబ్బలు తింటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు తప్పితే మీరు నిక్షేపంగా ఉంటారు, బ్రహ్మాండంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఏం చెబుతారు? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.